తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. వీరి భేటీ గంట పాటు సాగింది. నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించారు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు నేతలు కూడా ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ప్రధానంగా తెలంగాణ నూతన పీసీసీ ఎన్నిక, అలాగే మంత్రివర్గ విస్తరణ అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇటు నూతన పీసీసీగా ఆయన పేరుని దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ రోజు రేపు. సో ప్రధానంగా 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని షబ్బీర్ అలీ కోసం ఆయన త్యాగం చేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే పార్టీకి లయబుల్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరుని రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఇటు మధు యాష్కి గౌడ్ పేరు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ మధు యాష్కి గౌడ్ గతంలో ముఖ్యంగా అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అధిష్టానానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేయడం, కానీ కొంత మహేష్ కుమార్ గౌడ్ వైపే ఇటు రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఆయన మహేష్ కుమార్ గౌడ్ పేరును అధిష్టానానికి సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ ని ఇటు తెలంగాణ పీసీసీగా నియమించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇక అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తిగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు అనేక కీలక బాధ్యతల్ని, ముఖ్యంగా పార్టీ నేతల మధ్య సమన్వయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకంగా వ్యవహరించారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఖచ్చితంగా ఆయన ఈ పదవికి అర్హుడు అన్న సంకేతాన్ని రాష్ట్ర నాయకత్వం ఇవ్వడంతో ఆయనకి ఈ పదవి, పీసీసీ పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. సో అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే వద్ద ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ముఖ్యంగా 4 నుంచి 6 మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా మల్రెడ్డి, రంగారెడ్డి తో పాటుగా మరికొంతమంది పేర్లు, ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో ఎవరెవరు శ్రీహరితో పాటుగా ఇటు కొంతమంది సుదర్శన్ రెడ్డి, ఎవరైతే ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు సంబంధించిన సీనియర్ నేతలకి గతంలో అష్యూరెన్స్ ఇచ్చిన నేతలు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు, అలాగే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశంపైన కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో చర్చ అనేది జరగడం జరిగింది. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అలాగే ఇటు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన వాకిటి శ్రీహరి పేరు, అలాగే ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు అన్న దానికి సంబంధించి స్పష్టత లేనప్పటికీ ఇటు టీపీసీసీగా అయితే ప్రధానంగా ఈ మహేష్ కుమార్ గౌడ్ పేరుని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఇటీవల జనవరిలో ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. సో పార్టీలో ఇంత సీనియర్ వ్యక్తి, అలాగే ముఖ్యంగా నేతల మధ్య సమన్వయాన్ని అందరినీ కలుపుకుని గోల్గా ముందుకు వెళ్లగలిగే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ కాబట్టి ఆయన పేరుని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తోంది. సో ఎటకేలకు పీసీసీపై కసరత్తు అయితే తుది దశకు చేరింది. ఇక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశం అనంతరం ఇటు రేవంత్ రెడ్డి కానీ, అలాగే భట్టి విక్రమార్క కానీ, సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ రోజు సమావేశంలో చర్చించిన అంశాల గురించి ఏం చర్చించారో అడగగా నాకేం తెలీదు అన్న అంశాలు, ముఖ్యంగా అధికారిక ప్రకటన ఏఐసీసీ నుంచి కేసీ వేణుగోపాల్ పేరు మీద అధికారిక ప్రకటన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే ఎవరైనా అయితే నియమిస్తారో అవి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు మీద ఒక ప్రకటన, అధికారిక ప్రకటన
విడుదల కావడం జరుగుతుంది. సో ఈ రోజు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాష్ట్ర నాయకత్వమే అక్కడ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పీసీసీ ఎవరు అనే దానికి సంబంధించి ఇక్కడ ఏఐసీసీ నుంచి ఒక అధికారిక ప్రకటన అనేది వెలువడబోతుంది. అలాగే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా త్వరలోనే ఇటు రాష్ట్ర నాయకత్వం స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.